ఏ వినాయకుడైనా ఇప్పుడు చాలా రకాలుగా కొలువు తీరుతున్నారు విఘ్ననాథులు. చాలా రకాలు కొత్త కొత్త ఆహ్, వెరైటీలతో ఒకవైపు కూరగాయలతో కావచ్చు, ఒకవైపు శంఖాలతో కావచ్చు, ఇట్లా అనేక రకాలుగా విఘ్నరాయజుల్ని మొత్తం కొలువు తీరుస్తున్నటువంటి భక్తులు పెద్ద మొత్తంలో వినూత్నంగా ఆలోచిస్తున్నారు. మరి ప్రస్తుతం చూసుకుంటే ఒంగోలు నగరంలో పెద్ద వినాయకుడు, అతిపెద్ద వినాయకుడు అని చెప్పొచ్చు. 33 అడుగులు మనం చూడొచ్చు. శంఖంతోటి ఏదైతే శంఖాలు ఉంటాయో శంఖాలు 6116 శంఖాలతో అద్భుతంగా ఇది చూపరులను సైతం ఆకట్టుకునే విధంగా దీన్ని తయారు చేశారు చూడొచ్చు. 33 అడుగుల హైట్ ఉంటుంది. శ్రీ విఘ్నేశ్వర బాల భక్త సమాజం ఆధ్వర్యంలో ఇది నెలకొల్పారు. దక్షిణం బజార్ అంటారు. ఇది ఒంగోలులో అతిపెద్దదని చెప్పొచ్చు. చాలా ప్రత్యేకంగా అయితే ఇది తయారు చేశారు. మరి ఎట్లా తయారు చేశారు? మరి భక్తులు ఏమనుకుంటున్నారు ఈ వినాయకునికి సంబంధించి? ఇట్లాంటి అంశాలపైన నిర్వాహకులు ఉన్నారు. ప్రస్తుతం అయితే ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. ఎన్నేళ్ళుగా వీళ్ళు ఇట్లాంటి ఏదైతే ప్రతి సంవత్సరం ఏమన్నా మార్పులు చేస్తున్నారా? మరి ఈ సంవత్సరమే ఈ సంవత్సరమే పెట్టారా? ఇట్లాంటి అంశాలపైన మాట్లాడదాం. ఎందుకంటే చాలా చూడ్డానికి కూడా చాలా అద్భుతంగా ఇది ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు శంకులతో పైనుంచి మొదలుకొని కాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కటి శంకుని అద్భుతంగా అమర్చి ఒక మంచి రూపాన్ని, వినాయక రూపాన్ని తయారు చేయడం ఇది చాలా అందరినీ కూడా ఆకట్టుకుంటున్నటువంటి పరిస్థితిగా మనం చూడొచ్చు. నిర్వాహకులు ఉన్నారు. చెప్పండి, ఏంది ఇట్లాంటి ఆలోచన ఎట్లా వచ్చింది? ఇది ఇంత శంఖం అంటేనే దేవుళ్ళకి చాలా ఇష్టం. అలాంటి చాలా రకాల శంఖాలు ఉంటాయి. మరి ఇట్లాంటి శంఖం ఎంచుకోవడము 33 అడుగులకు మొత్తం 6000కు పైగా శంఖాలతో ఇది తయారు చేశారు. మొదటిసారి ఇది చేసేది, ఇంత ముందు ఇట్లాంటివి చేశారు? మాది 33 సంవత్సరాలండి. దక్షిణం బజారు విఘ్నేశ్వర బాలభక్త సమాజం. మేము ఇంతకు ముందు వివిధ రూపాలతో వినాయకుని తయారు చేసాం. లాస్ట్ ఇయర్ బంగమట్టితో లైవ్ నిమజ్జనం వినాయకుని 33 అడుగుల వినాయకుని చేసాం. అంతకుముందు కూల్ డ్రింక్స్, సబ్బులు, పేస్టు, టీ పొడి, వేరుశెనక్కాయలు, నవధాన్యాలు ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని రకాలు పెట్టేశాము. ఈసారి కొత్తగా వినూత్నంగా ఉండాలని చెప్పి మాకు చెన్నై నుంచి ఆనంద్ స్వామి గారని ఒకళ్ళు మాకు సపోర్ట్ చేశారు. ఈ డై మొత్తం కట్టింది చెన్నై వాస్తులు ఆనంద్ స్వామి గారు. వాళ్ళు తయారు చేసిన మేము పెట్టిన కాకుండా మాకు కొత్తగా ఏదైనా క్రియేట్ చేయాలని ఉంది. ఒక దక్షిణ భారత్ ఐకానిక్ గా ఉండాలంటే స్వామి గారు మాకు శంఖాలతో ప్రపోజల్ పెట్టారు. మేము కమిటీలో అందరితో మీటింగ్ పెట్టి శంఖాలు తయారు చేద్దామని అనుకున్నాము. దీనికి ఇన్ని శంఖాలు ఎక్కడ దొరుకుతాయి ఏంటంటే స్వామి గారు మాకు రామేశ్వరంలో దొరుకుతాయి, రామేశ్వరంలో కానీ కన్యాకుమారిలో కానీ దొరుకుతాయి అన్నారు. ఇంకా ఒక 4 కుర్రోళ్ళు రామేశ్వరం పోయి 4 రోజులు అక్కడే ఉండి ఈ శంఖాలు మొత్తం పెద్ద పెద్ద ఫ్యాక్టరీలో అన్నీ మాట్లాడుకొని ఒక లారీకి వేసుకొని ఇక్కడే కుర్రోళ్ళందరూ దింపి తయారు చేశారు. ఈ ఈ ఈ శంఖాలతో పెట్టడం వల్ల ఒంగోలులో దక్షిణం బజారు బాగా ఫేమస్ అయిపోయింది. ఎక్కడెక్కడి నుంచో జిల్లా నలుమూల నుంచి భక్తులందరూ వస్తున్నారు. వచ్చి ఈ విగ్రహాన్ని అందరూ నమస్కరించుకొని బాగా ఆనందభరితులు అవుతున్నారు. మాకు ఈ అవకాశానికి ఇచ్చిన విఘ్నేశ్వర బాబు సమాజానికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. ముఖ్యంగా మాకు ఆనంద స్వామి గారు మాకు విగ్రహానికి ఇంత అద్భుతంగా రావడానికి దగ్గరుండి మా అందరి చేత పని చేయించి ఈ విగ్రహాన్ని మాకు అందించారు. ముందుగా అందరికి కమిటీ తరపున ఆయనకి ధన్యవాదాలు తెలుపుకోండి. ఎన్ని రోజులు? 11 రోజులు పూజ చేసిన తర్వాత ఈ వినాయకునికి సంబంధించినటువంటి ఏదైతే శంఖాలు ఉంటాయో ఆ శంఖాలు మరి ఏ విధంగా ఎట్లా అది డిస్ట్రిబ్యూట్ చేస్తారా? ఎట్లా చేస్తారు? అంటే భక్తులకి 51 రూపాయల దగ్గర టోకన్ అందజేస్తున్నామండి. 6వ తేదీతో నిమజ్జనం అయిపోద్ది. మళ్ళీ ఓడదీయడానికి మళ్ళీ 3 రోజులు పడుతుంది. అది 11వ తేదీ టోకన్లో వేసేసి మెన్షన్ చేసి ఇచ్చేసాము. ఆ టోకన్ తీసుకొచ్చిన వాళ్ళకి ఈ శంఖాలు భక్తులకి అందజేస్తాం. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? చాలా ఏళ్ళుగా మీరు రకరకాల వినాయకుల్ని పెడుతూ చూపర్ని సైతం ఆకట్టుకుంటున్నారు, భక్తుల్ని కూడా పెంచుకుంటున్నప్పుడు ఈ ఒంగోలులో ఈ ఏరియా ఫేమస్ గా మారినటువంటి సిచ్యువేషన్. గతంలో మట్టి వినాయకుని పెట్టారు, ఇప్పుడు శంఖంలో పెట్టారు. మొత్తం భక్తులు ఏమనుకుంటున్నారు అంటే మీరు సంవత్సరం సంవత్సరం మార్పులు చేస్తూ అందరినీ ఆకట్టుకునే విధంగా ఇట్లా చేస్తున్నారా? ఓం శ్రీ గణేశాయ నమః. మరి ఈ గణపతి నవరాత్రి ఉత్సవాల భాగంగా దక్షిణ బజార్లోని శ్రీ విఘ్నేశ్వర బాలభక్త సమాజం వారు ప్రతి సంవత్సరం ఏదో ఒక ఐటెంతో వాళ్ళు ప్రత్యేకంగా వినాయకుడిని డిజైన్ చేస్తారండి. మరి ఒకసారి సబ్బులు, ఒకసారి బియ్యం, ఒకసారి కూల్ డ్రింక్ బాటిల్, ఒకసారి ఇలా ప్రతి సంవత్సరం ఏదో ఒకటి వినూత్నంగా వాళ్ళు ట్రై చేస్తున్నారు. దానిలో భాగంగా ఈసారి వీళ్ళు శంకులతో తయారు చేశారండి. మరి చాలా అంటే తయారు చేయాలంటే నియర్లీ 1 మంత్ పట్టింది. మరి వాళ్ళ కృషికి చాలా ఎంతో మంది వాళ్ళు శంకులు తేవడం అంటే ఇక్కడ దొరకదు. అదే ఆయన అన్నట్టు రామేశ్వరం, కన్యాకుమారి అడవి నుంచి పోయి ఈ శంకుల్ని గ్యాదర్ చేసి కట్టడం కూడా చాలా కష్టపడి కట్టారు ఆనంద స్వామి అనేవారు. వారు నిజంగా చాలా గొప్ప విషయం. తర్వాత ఈ ఈ చూస్తున్నాం కదా, ఈ వారం రోజుల నుంచి జనాలు పబ్లిక్ గ్యాదరింగ్ చాలా బాగా వస్తున్నారు. ప్రతి వాళ్ళు విజిట్ చేస్తున్నారు.
బాగుందని చెప్పి వాళ్ళు ముఖ్యంగా సెల్ఫీలు తీసుకోవడం కానీ ఫొటోస్ గ్రూప్ ఫొటోస్ తీసుకోవడం కానీ చాలా బాగుంది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే అన్ని చోట్ల విగ్రహాలు పెడతారు పెద్దవి చిన్నవి అని, కానీ ఇలా సపరేట్గా శంకులతో తయారు చేసిన వినాయకుడు మాత్రం ఇది హైలైట్ అండి. మరి తయారు చేసినందుకు మరి గొప్ప విషయం. థ్యాంక్ యూ. చెప్పండి, ఎట్లా ఈ వినాయకుడిని రకరకాలుగా వినాయకులు అయితే కనిపిస్తారు, ఈ శంఖం సంబంధించిన వినాయకుడిని ఎట్లా అనిపిస్తుంది? మీరు ఎట్లా చూడడానికి వచ్చి ఎట్లా ఉంది మీ ఫీలింగ్? బాగుందండి. ఇక్కడ 30 ఏళ్ళ నుంచి చేస్తున్నారు కాబట్టి బాగుంటుంది. 33 ఏళ్ళ నుంచి. అందుకే ఈ సంవత్సరం శంఖంతోనే తయారు చేసి పెట్టాలి అని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఎన్నో బొమ్మలు కూడా చూపించారు మాకు. వాటిలో శంఖంతో తయారు చేయాలనే నిర్ణయం. అది తయారు చేయడానికి కూడా 4-5 రోజులు పడుతుంది. ఒప్పి చేయడానికి కూడా 4-5 రోజులు పడుతుంది. అది జరిగేది ఇక్కడ. శంఖం గురించే మేము అనుకున్నాము. తర్వాత పంతులు గారిని పిలిచాము. ఆయన కూడా ఉన్నాడు, మద్రాసు ఆయన పంతులు. ఆయన అన్ని డిసైడ్ చేసి అన్ని చేసి ఆయనే సొంతంగా ఆయన దగ్గరుండి చేపించి అన్ని చేశాడు. చూడొచ్చు, చాలా మట్టుకు పూజా కార్యక్రమాల్లో ఇట్లాంటి శంఖాలు వాడతారు. మరి ఇట్లాంటి శంఖాలు చాలా రకాలు ఉంటాయి. ఇట్లాంటి కొత్త పద్ధతిన ఇట్లాంటి శంఖాలు చూపెట్టడము, అది ఈ శంఖాలతో ఇంత పెద్ద వినాయకుని ఏర్పడటం పట్ల భక్తులైతే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 33 ఏళ్ళుగా రకరకాల వినాయకుల్ని సైతం మేము తయారు చేస్తూ మొత్తం భక్తుల సమాజాన్ని ఇటువైపు ఆకర్షించే విధంగా చేశామని చెప్పేసి నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఆ కట్టడం కావచ్చు, అది ఏదైతే ఏర్పాటు చేయడం చాలా కొన్ని నెలల పాటు అదంతా చూసి దాన్ని చేయాలంటే చాలా సమయం పడుతుంది. అట్లాంటి సమయంలో కూడా ఇది కొత్తగా అందరినీ ఆకర్షించే విధంగా కావచ్చు, భక్తి శ్రద్ధల్లో పూజించే విధంగా ఇట్లాంటి వినాయకుని ఏర్పాటు చేశామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. మీరు ఇక్కడ ఎట్లా చూడడానికి వచ్చారా? ఎట్లా అనిపిస్తుంది వినాయకుడు? ఇక్కడేనండి. ఇక్కడ ప్రతి సంవత్సరం ఏదో ఒక రూపంలో స్వామిని అలంకరించడం మాకు చాలా సంతోషంగా ఉంటుంది. పర్యావరణ కాలుష్యానికి కూడా ఏ ఇబ్బంది లేకుండా పోయినసారి మట్టి గణపతిని, ఈసారి శంకులతో ఆ వస్తువులతో చేసి మళ్ళీ దాన్ని తిరిగి మాకు ప్రసాదంగా డబ్బులు పెట్టి కొనుక్కునే విధంగా చేసి పర్యావరణంగా కాపాడుతూ ఉన్నారు ఇక్కడ ఈ భజన మండలి వాళ్ళు. మాకు చాలా ఆనందంగా ఉందండి. అంటే ఇప్పుడు రకరకాలుగా ప్రతి సంవత్సరం ఒక కొత్త వినూత్నంగా తయారు చేస్తున్నారు. పోయినసారి మట్టి వినాయకుడు, ఈసారి ఇది, ఒక్కోసారి ఒక్కో రకంగా చేస్తున్నారు. ఇప్పుడు శంఖాలని ఎంతనో 51 రూపాయలు పెట్టి కొనుక్కున్న తర్వాత మేము అందుకోవాలనుకుని మనీ కట్టి తీసుకుంటున్నాము. దాదాపు బయట అయితే ఎక్కువ రేట్ ఉంటుంది. ఇది ఒక దేవుడి ప్రసాదంగా ప్రతిరూపంగా తీసుకొని ఇంట్లోకి వాడుకోవాలని ప్రయత్నిస్తాము. ఇట్లా చూడడానికి జనాలు చాలా వస్తున్నారండి. కొత్తగా ఏదైనా వినాయకులు అంటే చాలా తిరుగుతూ ఉంటారు, అన్ని చూస్తారు. విజిటింగ్ ఎట్లా ఉంది ఇక్కడ? విజిటింగ్ చాలా బాగుంటుంది. కోలాట ప్రదర్శనలు ఉన్నాయి, అన్ని రకాల ఆహ్లాదంగా. ఇక్కడ 10 నిమిషాలు స్టే చేసి అదంతా స్వామిని చూసి అలంకారం పూర్తిగా చూసి ఆనందించి వెళ్తున్నారు. ఈ 6116 శంకులను తీసుకోవడానికి జనం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి తరుణం. ఇప్పటికే టోకెన్లు అన్ని పూర్తయ్యాయని చెప్పేసి నిర్వాహకులు చెప్తారు. మరి ఒకసారి భక్తులు ఉన్నారు, విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళు. ఎట్లా అనిపిస్తుంది? శంఖం పెద్ద అంటే దాదాపు 6000 పైగా శంఖాలతో తయారు చేశారట. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఫీలింగ్ గుడ్. ఇలాంటివి చూసేటప్పుడు చాలా ఫీల్ బాగుండిద్ది. చాలా ఆనందంగా ఉందండి. ఇలాంటిది మేము ఇదే ఫస్ట్ టైం చూడడం. చాలా ఆనందంగా ఉంది. శంఖం తీసుకోవడానికి ఆసక్తిగా చూస్తున్నారా? మీరు ఇప్పటికే అయిపోయినాయని చెప్తున్నారు. మరి మీకు ఇట్లా ఇది దొరికితే బాగుంటుందని అనుకున్నారు? బాగుంటుందని వచ్చామండి. నిన్నటితో అయిపోయినాయి అంటున్నారు. అంటే దొరికితే మంచిదే, కానీ అయిపోతే ఏం చేస్తాం, అయిపోయినాయి అంట నిన్నటితోనే టోకెన్స్. చూడ్డానికి చాలా పిల్లలు సైతం ఆనందంగా మొత్తం చూపరులను సైతం ఆకట్టుకునే విధంగా ఉంది కాబట్టి పెద్ద మొత్తంలో వస్తున్నారు ఇక్కడ జనాలు. చాలా మంది వస్తున్నారండి. మేము ఇదే ఫస్ట్ రావడం. మేము వచ్చేసరికి టోకెన్స్ కూడా అయిపోయినాయి అంటే ఎంతమంది వచ్చి ఉంటారో మీకే ఐడియా వచ్చింది కదా. ఎట్లా అనిపిస్తుంది అండి శంఖంతో తయారు చేసినటువంటి వినాయకుల్ని పిల్లలు సైతం ఆసక్తిగా చూస్తున్నారు? ఎట్లా ఉంది ఈసారి? మాత్రం చాలా అద్భుతంగా ఉందన్న. ఇది మాత్రం ప్రతి సంవత్సరం ఏదో డిఫరెంట్గా చేస్తారు ఇక్కడ. ఈసారి మాత్రం అద్భుతంగా ఉంది. శంఖంతో చేయడం అనేది అంత మామూలు విషయం కాదు. ఈసారి మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ప్రజలు కూడా దీని గురించి ఒంగోలు మొత్తం చాలా విధాలుగా చెప్పుకుంటున్నారు కూడా. ఈ స్వామి మహిమగాల స్వామి అని గాంధీ రోడ్లో ఇదే ఒక పెద్ద విగ్రహం అని శంకులతో చేశారు కదా. అందరికంటే చాలా డిఫరెంట్గా ఉండి చాలా అద్భుతంగా ఉంది. అందరూ ప్రజలు కూడా మెచ్చుకోవడం జరుగుతుంది. గతంలో మట్టి వినాయకుల్ని పెట్టారట. ఇప్పుడు అంటే కొత్తగా అంటే ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఏదైతే ఉందో అది వాడకుండా రసాయనాలు లేని మట్టి వినాయకుని
అంటారు, ఇప్పుడేమో శంకులతో చేయడం అని చెప్తున్నారు. అంటే మొత్తం పర్యావరణం బాగుండాలంటే ఇట్లాంటి చేస్తే బాగుంటుంది అంటారా? ఇది ప్రతి ఒక్కరికి కూడా మీరు చెప్పినట్టు ఇది ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శప్రాయం. ఎందుకనంటే ఇప్పుడు పర్యావరణానికి ఆ చెడు చేయదు. ఎందుకనంటే ఇది చాలా మంచిది కూడాను. దీన్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి మళ్ళీ మళ్ళీ పెట్టి పర్యావరణానికి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ మిగతా విగ్రహాలు ఇది అన్నిటి కూడా ఇట్ ఈస్ గుడ్ ఫర్ ఎన్విరాన్మెంట్ కూడా. సో అందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది దానికి కూడాను. ఏదో విధంగా ఏదో రకంగా ఏదో డిజైన్ లో పెట్టి చేస్తున్నారు. కానీ ఇది కొంత చాలా వెరైటీగా ఉంది. శంకులతో చేయటము, రామేశ్వరం నుంచి తీసుకొచ్చి చేయటం అంటే అవి ఇంటికి కట్టుకుంటే కూడా మంచిదని చెప్తున్నారు. అదిగాక గత సంవత్సరం మామూలుగా బంకమట్టితో చేసి చేశారు. మ్యూజికల్ లైట్స్ అన్ని పెట్టి క్లాసికల్ పిల్లలతోటి కోలాటాలు వేయించటము, డాన్సులు చేయించటము, ఇక్కడ ఏదో ఒక విధంగా జనాలు వచ్చి చూసి బాగా ఇది చేయటము బాగా ఉందండి. ఎక్కడో చోట ఏదో విధంగా రాధాకృష్ణుని డెకరేషన్ చేయటము, మామూలుగా చాలా చాలా వెరైటీలుగా వినాయకుల్ని అలంకరించటము చేయటము బాగా ఉంటుంది. ఎట్లా ఉందమ్మా, ఎట్లా అనిపిస్తుంది మీకు? బాగుంటుందండి. ఇక్కడ ప్రతి ఏటా బాగానే ఉంటది. కావాలని ఈ ఏరియాకి మేము వస్తున్నాం చూస్తానికని. ఎక్కడ మా ఇల్లు శర్మ కాలేజ్ వెనకాల కొండ పైన, కానీ ఇక్కడ ఇప్పుడు ప్రతి ఏటా బాగా పెడతారు. విగ్రహాన్ని రకరకాలుగా అలంకరిస్తారు. ఈ సంవత్సరం వచ్చి శంకుతో అలంకరించారు. బాగుంటది, ప్రతి సంవత్సరం బాగుంటది. ఇక్కడ ఏదైనా కూడా బాగా చేస్తారు. అన్ని భోజనాల కానించి అన్ని బాగా చేస్తారు. మేము అక్కడి నుంచి ఇక్కడికి వస్తాం పరిమాలక. ఇది మొత్తానికి ఒంగోలులో పెద్ద వినాయకుడు, దీంతో పాటు శంఖంతో తయారు చేయడము చాలా మొత్తం కొత్త కొత్త పద్ధతుల్లో వినాయకుల్ని పెడుతున్న సందర్భంలో ఈ శంఖం అయితే మొత్తం భక్తుల్ని ఆకట్టుకుంటున్నటువంటి ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి విజిట్ చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇది రామేశ్వరం నుంచి తెప్పించారంటే ఏదైనా శంఖాలు కానీ ఏదైనా వినాయకుని పెద్ద మొత్తంలో ప్రతిష్ఠించేటప్పుడు దానికి చాలా అవసరం పడతాయి కాబట్టి లోకల్లో అందుబాటులో ఉండవు. ఈ రామేశ్వరం నుంచి 6116 శంఖాలను తీసుకొచ్చి ఇక్కడ నెల రోజుల పాటు కష్టపడి ఇదంతా తయారు చేశారట. మరి ఇది తయారు చేయడం వెనుక చాలా పరమార్థం కూడా దాగి ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక వినూత్నంగా ఆలోచిస్తూ ఇట్లాంటి వినాయకుడిని ఏర్పాటు చేయడం ఒకవైపు, ముఖ్యంగా ఏదైతే రసాయనాలతో కూడినటువంటి వినాయక విగ్రహాలు అయితే ప్రస్తుతం మనకి ఎక్కడ చూసినా దర్శనం ఇస్తున్నటువంటి తరుణంలో ఇట్లాంటి ఆలోచన రావడము, అక్కడే ఎక్కడైతే నెలకొల్పారో ప్రతిష్ఠించారో అక్కడి నుంచే దీన్ని విడదీసి భక్తులకు అందజేస్తున్నటువంటి ఒక గొప్ప విషయంగా భక్తులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితిగా చెప్పొచ్చు. కెమెరా పర్సన్ సందీప్ తో శ్రీనివాస్, అభినవ్ భారత్, ఒంగోలు నుంచి.